సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క దినాన యేసుని స్వస్థపరిచే కార్యక్రమం మందిరంలో ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వెళ్ళి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేడు యొక్క వాగ్దానము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు విశ్వసించువాడు ఏ మాత్రమును సిగ్గుపడము. ప్రియకుమార కుమార్తె, చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క కార్యాల కన్నా ముందు ఎదుర్కొంటున్న శ్రమ కాలంలో అనేక మంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, నీకేం జరిగింది, నీకెందుకు ఇలాగ అవుతుందని. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనని విశ్వసించున్నప్పుడు ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపడనీయడు. నిజమే, ఒకవేళ మనుషుల ముందు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నా వల్ల ఏమీ జరగట్లేదని. కానీ ఈ సమయంలో, ఈ బలహీన సమయంలో, ప్రతికూల పరిస్థితిలో ప్రభుని యేసు యందు నమ్మకం ఉంచు. ఆయన మీద ఆధారపడు. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన యందు విశ్వసించేవాడు ఆయన సిగ్గుపడనీయడు. తన బిడ్డలను ఆయన హెచ్చించే దేవుడు. ఉదయకాల సమయంలో ఎంతో భారంతో ఉపవాసుని ప్రార్థన చేస్తున్నావా? ఆయన నమ్మకించినప్పుడు సంగమా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ వందనాలు. నీ ఆశ్చర్యమైన కార్యములతో మనం నడిపించండి, బలపరచండి. నీ కృపాక్షములతో నింపి ఆశీర్వదించండి, ఫలింపచేయండి. ఇదిగో తండ్రి, ఆయన ఉదయకాల సమయంలో నీ బిడ్డలు నీ సంగలో మొరపెడుతుండగా, వారు మొరాలకి సమాధానం నీ సంధికి వెళ్ళి మొరపెడుతుండగా, ఉపవాసముండి గోచాడుతుండగా నీ అందు విశ్వసించేవారు సిగ్గుపడి అన్న ప్రభా, నీ నూతన కార్యాలను చేసి బలపరిచి స్థిరపరచమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.